గ్రాండ్ ఫినాలే ఈ రోజు మొదలవుతుంది. బిగ్ బాస్ లోకి ఫైనల్స్ లో 6 కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. అందులో ప్రిన్స్ ఎవర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్దీప్, ప్రియాంక, అంబటి అర్జున్ ఈ 6 ఫైనల్స్ లోకి అడుగు పెట్టారు. అయితే ఈ శనివారం నాటికి మనకి విన్నర్ ఎవరో తెలుస్తుంది. ఇందులో వచ్చేసి టాప్ 3 ఎవరు ఉన్నారంటే పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీ వీళ్ళు టాప్ 3లో ఉన్నారు. మనం వీళ్ళు ఎవరు గెలుస్తున్నారు అంటే ముందే ప్రెడిక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఇందులో పల్లవి ప్రశాంత్ తన ఆట శైలితోటి అందరినీ ఆకట్టుకున్నాడు. అతను బిగ్ బాస్ కు రావాలని చాలాసార్లు బిగ్ బాస్ యొక్క అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరుగుతూ చాలా ప్రయత్నించాడు. అయితే చివరికి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి తన యొక్క ఆటతోటి ప్రేక్షకుల్ని అలరించాడు, ఆకట్టుకున్నాడు. అయితే శివాజీ వచ్చేసి ఒక మంచి హీరో, ఒకప్పట్లో బాగా మంచి మూవీస్ తీసినవాడు. ఈ శివాజీ కూడా తన ఆటతోటి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అలాగే పెద్ద మనిషి తరహాలో పల్లవి ప్రశాంత్కి మంచిగా అండగా ఉన్నాడు. ప్రిన్స్ ఎవర్ కూడా అతని ఆటతోటి బాగానే ఆకట్టుకున్నాడు. అమర్దీప్ అయితే స్టార్టింగ్ 5 వారాలు పెద్దగా ఆడకపోయినా తర్వాత తన ఆటతోటి ప్రేక్షకుల్ని అలరించాడు. అయితే ప్రశాంత్ తోటి బాగా గొడవ జరగటం వల్ల అతని ఇమేజ్ అనేది డ్యామేజ్ అయింది. అప్పుడు కొంచెం పిచ్చివాడిలాగా బిహేవియర్ చేశాడు. కొంతమంది అయితే అమర్దీప్ ని సైకో అని కూడా చాలా మంది ప్రేక్షకులు అన్నారు. కాబట్టి ఈ టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఓటింగ్ పరంగా చూసుకుంటే ప్రిన్స్ ఎవర్ కి వచ్చేసి 14%, ప్రియాంకకు వచ్చేసి 9%, అర్జున్ కు వచ్చేసి 7% గా నమోదయ్యాయి. మిగిలిన కంటెస్టెంట్స్ చూసుకుంటే మనకి టాప్ 3లో పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీ ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఓటింగ్ చూసుకుంటే పల్లవి ప్రశాంత్ 35% గా ఉంది, శివాజీ 27%, అమర్దీప్ 26%. ఇక్కడ శివాజీ అమర్దీప్ కి పెద్దగా డిఫరెన్స్ లేదు. కొంచెం ఓట్లు ఎక్కువ పడితే అమర్దీప్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇక్కడ పల్లవి ప్రశాంత్ మరియు శివాజీ ఎక్కువ శాతం వీళ్ళిద్దరు టాప్ 2లో ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఎటువంటి డౌట్ లేకుండా గెలుస్తాడు. ఎందుకంటే ఓటింగ్ పరంగా అయితే చాలా ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి. సెకండ్ ప్లేస్ లో శివాజీ ఉన్నాడు. ఒకవేళ శివాజీని బ్రేక్ చేస్తే అమర్దీప్ ఉంటాడు. కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ గెలుస్తాడా అంటే మనం చెప్పలేము. ఎందుకంటే మనకి బిగ్ బాస్ లో ఒక్క శోభా శెట్టి ఎప్పుడో నామినేషన్ అవ్వాల్సింది. అయితే ఆమెని చాలా వారాల దాకా ఉంచి లాస్ట్ దాకా తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని అగ్రిమెంట్లు ఉంటాయి, వాటి పరంగా వాళ్ళు అన్ని వారాలు ఉన్నారు. అలాగే ఇక్కడ ఉల్టా పుల్టా అని చెప్పి గెలవాల్సిన పల్లవి ప్రశాంత్ ని గెలవనివ్వకుండా రన్నరప్ గా ఉంచి ఇక్కడ శివాజీని విన్నర్ అనే అవకాశం కూడా ఉంది. 50 లక్షల ప్రైజ్ మనీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇలా చేయటం వల్ల ఆడియన్స్ కి నచ్చదని బిగ్ బాస్ కినక అనిపిస్తే మన పల్లవి ప్రశాంతే 100% గెలుస్తాడు. ఇక్కడ ఓటింగ్ పరంగా చూసుకున్నా కానీ పల్లవి ప్రశాంతే గెలుస్తాడు. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుస్తాడు కాబట్టి పల్లవి ప్రశాంత్ రన్నరప్ గా శివాజీ ఉంటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో మనకి ఆ 3 కంటెస్టెంట్స్ మనకి తెలుస్తుంది. రేపు ఆదివారం ఎవరు గెలుస్తారు అనేది అనౌన్స్ చేస్తారు. కాకపోతే మనకి ఎక్కువ పర్సెంట్ పల్లవి ప్రశాంతే గెలవటానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఓటింగ్ పరంగా కూడా పల్లవి ప్రశాంతే ముందున్నాడు. కానీ వీళ్ళు అన్యాయంగా చేస్తే మాత్రం బిగ్ బాస్ ప్రేక్షకులు ఊరుకోరు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఆట శైలి తగ్గేదేలే, రైతు బిడ్డ అలాంటి వాట్స్ వాడి అందరి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అతని ఆటతో కూడా బాగానే ఆకట్టుకున్నాడు. కన్ఫామ్ గా పల్లవి ప్రశాంతే గెలుస్తాడు. కామన్ మ్యాన్ గా వచ్చి బిగ్ బాస్ 7 వరకు ఎవరు కామన్ మ్యాన్ గెలవలేదు.
ఎవరో ఒక సెలబ్రిటీ మాత్రమే గెలిచారు. ఇదే ఫస్ట్ టైం కామన్ మ్యాన్ బిగ్ బాస్ లో గెలవటం. 50 లక్షల ప్రైజ్ మనీ గెలిచిన తర్వాత అతను తనలాగా కష్టపడుతున్న రైతులకి హెల్ప్ చేస్తా అని ఇంతకు ముందే చెప్పాడు. ఇది ఈ యొక్క వారం ఎవరు విన్నరప్పు అనేది చెబుతున్నా. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి.